అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చును అని ఆజ్ఞ బయలుదేరినది సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి. అనగా ఫుట్నోట్లో ఏమని రాయబడింది? మెస్సియా. అభిషిక్తులకు అధిపతి అంటే మెస్సియా అంటే ఎవరు? మన ప్రభువైన యేసు. ఆయన వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులు కందకములు మరలా కట్టబడి. ఇది మూల భాషలో ఈ తర్జుమా ఇలాగా లేదు, ఇలా ఉండకూడదని మనకు చెప్పినటువంటి మహానుభావుడు సర్ రాబర్ట్ ఆండర్సన్ గారు. ఆయన బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తూ దేవుని చేత ప్రేరేపించబడి ప్రత్యేక పరిశోధన జరిపి ద కమింగ్ ప్రిన్స్ అనే ఒక గ్రంథాన్ని వ్రాయగా ఈ దానియేలులోని 9వ అధ్యాయంలోని 70 వారాల ప్రవచనానికి ఒక పరిష్కారం దొరికింది. ఆయన చెప్పింది ఏంటంటే, యెరూషలేమును మళ్ళీ కట్టించుకోమని అర్తహషస్త రాజు నెహెమ్యాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చింది మొదలుకొని ఈ మెస్సయా ద ప్రిన్స్, అభిషిక్తుడకు మెస్సియా వచ్చేదాకా 7 మరియు 62 వారములు పట్టును అని ఉండాలి అక్కడ. 7 మరియు 62 వారాలు అంటే మొత్తం ఎంత అవుతుంది? 69. కరెక్ట్గా అదే రోజు యేసయ్య వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము పట్టణంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? గాడిద పిల్ల మీద వచ్చాడు. 7 + 62 వారాలు గడిచినాక కరెక్ట్గా గాడిద పిల్ల మీద కూర్చొని యేసయ్య యెరూషలేములోనికి వస్తూ దానియేలు ప్రవచనమును నెరవేర్చిన రోజే మట్టలాదివారం. అదే ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంత ఖచ్చితమైన టైం టేబుల్లో ఉన్నాడు గనుక నేను మరి మన బ్రతుకులకు అవసరమైన సందేశం ఏంటో చెప్పాలి కదా. దేవుడు ప్రపంచ రాజకీయాలను ఇంత ఖచ్చితంగా శాసిస్తూ తాను రాసుకున్న తారీఖు ప్రకారం అన్నీ జరిగిస్తూ ఉంటే నీ బ్రతుకులు అన్నీ అలాగ జరిగించడా? నీ జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికము కాదు. నీ జీవితంలో ఏది కూడా యాక్సిడెంటల్ కాదు. నాకు ఇలాగెందుకైంది, అలాగే ఎందుకు జరిగింది, నాకు ఇట్లా బాగోలేదు కదా, నేను చాలా బాధపడుతున్నాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మనం మాట్లాడకూడదు. దేవుడు ఈ ప్రపంచ చరిత్రను మొత్తం ఆయన ముందే రాసి పెట్టుకున్నాడు. వీళ్ళు ఎంత అరిచి గీపెట్టినా, ఎంత గింజుకున్నా, ఎవడు ఏ దేవ విరోధి, దేవద్వేషి, ఏ పొలిటికల్ ఫోర్స్ ఎవరు ఎంత గింజుకున్నా దేవుడు ముందు రాసినటువంటి ప్రణాళిక ప్రకారమే అన్ని కార్యాలయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నా కోసం చదివి సహాయం చేయండి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయమును బట్టి హల్లెలూయ సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎంత పెద్ద స్టేట్మెంట్ అండి ఇది. అందరూ నాతో పాటు చెప్పండి దయచేసి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను
జరిగించుచున్నాడు. సమస్త కార్యములు అంటే అర్థం ఏంటి? ఫలానాది తప్ప అని తీసేయడానికి వీల్లేదు. సమస్తం అంటే ఇక సమస్తం. భూలోక చరిత్రలో, విశ్వ చరిత్రలో, నీ బ్రతుకులో ప్రతి చిన్న విషయం కూడా ఆయన ముందుగా రాసిన నిర్ణయం చొప్పున అన్నీ జరిగిస్తున్నాడు. మనుషులమైన మనం ఏదేదో అనుకుంటాం. నాకు ఇలాగవుతే బాగుండు, అలాగవుతే బాగుండు. ఎక్కువ బాధపడకండి. మనుషులం కనుక కొంచెం బాధ ఉంటుంది అప్పుడప్పుడు. కాసేపు బాధపడండి, కొంచెంసేపు. ఆ తర్వాత ఈ వచనంలోకి రండి. ఎఫ్ఎస్సి 1:11-12. కాసేపు బాధపడిన తర్వాత అనుకోండి ఏంటంటే, నా దేవుడు, విశ్వానికి ప్రభువు అయినటువంటి యేసయ్య తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున నా బ్రతుకులో సమస్త కార్యములు నిర్వహించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూర్చి దేవుడే జరిగించుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అస్సలు మీరు ఎక్కువ బాధపడొద్దు. మీరు ఏమై ఉన్నారో, ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారో, ఆరోగ్యపరంగా ఏ స్థితిలో ఉన్నారో, సామాజికంగా ఏ లెవెల్లో ఉన్నారో, నీ వ్యక్తిగత జీవితం ఏదైనా సరే, గాడ్ హ్యాస్ కెప్ట్ యు దేర్. నువ్వు అనుకుంటావు నేను చేశాను, ఎవడు చేయడు బాబు. ఆయన అంటేనే జరుగుతుంది అక్కడ. దేవుని చిత్తము లేకుండా, దేవుని అనుమతించు చిత్తమైనా కనీసం పని చేయకుండా, నిర్ణీత చిత్తమో లేక అనుమతించు చిత్తమో, డిటర్మినేట్ విల్ ఆర్ పర్మిసివ్ విల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ దేవుని చిత్తం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. సరిగ్గా అదే రోజు వచ్చాడు ఆయన. ఏ రోజు వచ్చాడు అండి? 69 వారములు గడిచిన చివరి దినాన వచ్చాడు. 69 వారాలు. వారం అంటే 7 సంవత్సరాలు. యూదుల సంవత్సరం లేక ప్రవచన సంవత్సరంలో, ప్రాఫెటిక్ ఇయర్లో ఖచ్చితంగా సంవత్సరానికి 360 దినాలు మాత్రమే ఉంటాయి. సో 360 దినాలు కలిగిన ఎన్ని సంవత్సరాలు? 7 7 7 అంటే 7 అంటే 483 సంవత్సరాలు. 70 వారములకు, వారానికి 7 ఏండ్లు అయితే 70 వారాలకు ఎన్ని ఏండ్లు అవుతాయి? వారానికి 7 years. 70 వారాలంటే 490 సంవత్సరాలు. 69 అయితే ఒక 7 తీసేయాలి. వెరీ సింపుల్. 490 లోపల ఒక 7 తీసేస్తే 483. ఆ 483 సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరానికి ఎన్ని దినాలు ఉంటాయి? ఓన్లీ 360 days, 360 మాత్రమే. అప్పుడు 483 ఇంటూ 360 మల్టిప్లై చేస్తే 1,73,880 రోజులు వస్తుంది. 1,73,880 days. ఆ 1,73,880th డే ఈజ్ ద పామ్ సండే. ఆ రోజు ఆయన వచ్చాడు గాడిద పిల్ల మీదకి. అభిషిక్తుడొక అధిపతి వచ్చును. అరే ఎంత ఖచ్చితంగా
ఆయన మొదటి రాకడలో. అందుకే ఇదంతా క్యాలిక్యులేషన్ జరిగి 30 సంవత్సరాలకు ఆయన మెల్కీసెదెకును పోలిన ప్రధాన యాజకుడుగా నియమించబడి అభిషేకించబడాలి 30 ఏళ్ళకి. గనుక ఆ 30వ సంవత్సరంలో ఆయన అభిషేకించబడాలంటే అంతకన్నా ముందు ఏ రోజు పుట్టాలో దేవుడు నిర్ణయించాడు. అందుకే నిర్ణయ కాలమందు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం. ఎప్పుడు పడితే అప్పుడు పంపొద్దు, అట్లా కుదరదు. నేను దేవుడిని అడిగానండి, చిన్నతనం టీనేజ్లో అడిగా, ప్రభు అంత లేట్ ఎందుకు చేశావు? స్త్రీ సంతానముగా నేను పుడతాను, సర్పం యొక్క తలకాయ చేత కొడతాను అన్నావు కదా, ఇంత లేట్ ఎందుకు చేశావు? అసలు హవ్వకే పుడితే అయిపోను కదా. లేకుంటే హవ్వ ఆదాములు కొందరు కూతుర్లు కూడా ఉన్నారు కదా, అందులో ఎవరినో పుడితే అప్పుడు భూమండల జనాభా ఎంత, ఒక 10 మంది ఉంటారు. ఈజీగా సువార్త చెప్పొచ్చు. కాదనటానికి వేరే మతం ఉండదు, వేరే విశ్వాసం ఏది ఉండదు. వద్దనేవాడు ఎవడు. ఇప్పుడు చూడు, సువార్త చెబితే ఎవడు వినడం లేదు, నమ్మడం లేదు. నువ్వు ఇంత లేట్ చేసావు. ఈ లోపల ఎవరికి ఇష్టం వచ్చిన మతం వాడు స్థాపించుకున్నాడు. ఇప్పుడు చెబితే మమ్మల్ని కొడుతున్నారు. ఒకరిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. అప్పుడే పుట్టేసి ఉంటే ఒక 10-15 మందికి బాప్తిస్మాలు ఇస్తే మొత్తం భూలోకం అంతా క్రిస్టియన్ కంట్రీ అయిపోను కదా. అది సఖ్యం దేరికి ఆ తుమ్నే అని అంటే దేవుడు నవ్వాడు. అవునా బాబు, మరి నువ్వు అక్కడ నుండి నాకు అడ్వైజ్ ఇవ్వాల్సింది. ఏరా నాకు తెలియదా ఎప్పుడు రావాలో? ముందే వస్తే బాగుండునా? అలా కుదరదు. కాలము సంపూర్ణం కావాలి. దాంట్లో చాలా వ్యవహారం ఉంది. నీవింకా తగినంతగా నీకు ఆత్మీయ వయస్సు రాలేదు. నీకు వయసు వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు అట్లాంటి ప్రశ్నలు మానుకో అన్నాడు. తర్వాత కాలం ఎందుకు సంపూర్ణమైంది, ఎప్పుడు సంపూర్ణమైంది అనేదంతా దేవుడు నాకు తర్వాత చాలా ఏండ్లకు 4-5 ఏండ్లకు ఆయన బయలుపరిచాడు. అన్నేళ్ళు కనిపెట్టా, ఎదురు చూసా, వెయిట్ చేశా దేవుని జవాబు కొరకు. ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం 4000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు టైం వచ్చింది, నా కుమారుడు వెళ్ళు అంటే అప్పుడు వచ్చాడు ఆయన. సరిగ్గా ఏ తారీఖున మరియమ్మ గర్భంలో ప్రవేశించాడో, ఏ తారీఖున ఆయన బయటకు వచ్చాడో, ఆ తారీఖు తర్వాత 30 ఏళ్ళు కాగానే ఆయన పరిశుద్ధాత్మ తైలముతో అభిషేకించబడి లేవి గోత్రము కాని వేరొక గోత్రం యూదా గోత్రంలో పుట్టి మెల్కీసెదెకు క్రమం చెప్పున ప్రధాన యాజకుడైనాడు. ఆ తర్వాత అప్పటికి ఏం జరుగుతూ ఉందంటే యూదుల ప్రవేశ కాలం జరుగుతూ ఉంది. 69వ వారం జరుగుతూ ఉంది యేసయ్య పుట్టినప్పుడు. యేసయ్య అభిషేకించబడ్డప్పుడు 69వ వారం జరుగుతూ ఉంది. 69వ వారం కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడంటే మట్టల ఆదివారం ఉన్నాడు. ఆ మట్టల ఆదివారం నాడు గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేములోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సరదాకా? ఏ షికారుకు వచ్చాడా? ఊరేగింపుకు వచ్చాడా? కాదు. ఆ దినము గాడిద పిల్ల మీద ఎందుకు వస్తున్నాడంటే నీ కోసం, నా కోసం, సర్వమానవాళి కోసం, మన పాప పరిహారము కొరకు యజ్ఞం కావడానికి యేసు యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములోనే ఆయన యజ్ఞం జరగాలి. యెరూషలేములోనే ఆయన అన్యాయపు తీర్పు పొందాలి. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడాలి. యెరూషలేములోనే ఛాయారూపకమైన బలులు అర్పించబడ్డాయి. యెరూషలేములో దేవాలయం ఉన్నది, బలిపీఠం ఉన్నది,
జంతు బలి అర్పించబడుతూ ఉంది. అవి ఛాయారూపకమైన బలులు. వాటిని ఆపేయడానికి యెరూషలేములోని అసలైన బలిగా యేసు మరణించి తిరిగి లేవాలి. అసలు ఇక్కడ యెరూషలేములోనే బలి అవుదామని ఈ యేసు ప్రభువే అంతకంటే 2000 ఏళ్లకు ముందు ద సేమ్ జీసస్ అంతకంటే 2000 ఏళ్లకు ముందు అబ్రహాము కాలములో మెల్కీసెదకు అనే పేరుతో వచ్చి ఈ యెరూషలేమును ఆయనే కట్టుకున్నాడు. యెరూషలేము నిర్మాణకుడు మెల్కీసెదెక్. మెల్కీసెదెక్ అబ్రహాము దగ్గరికి వచ్చి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఎందుకంటే 2000 ఏళ్ళు అయ్యాక మళ్ళా వచ్చి ఇవే ఇస్తాను, సరే ముజే యాద్ రఖనా, మళ్ళీ వస్తాను. అందుకే మళ్ళీ రెండోసారి మళ్ళీ యెరూషలేముకి వచ్చి యెరూషలేములోని గొప్ప మేడ గదిలో రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అయిన తర్వాత ఆయన మన కొరకు యజ్ఞం అయినాడు. ఖచ్చితమైనటువంటి టైం టేబుల్ ప్రకారం అన్ని పనులు ఆయన చేస్తున్నాడు. గనుక దేనిని గూర్చి మీరు చింతపడవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. మన దేవుడు మన మేలు కొరకు అన్నీ చేస్తున్నాడు. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుని మీద మనం ఆధారపడాలి. ఈనాడు సంఘానికి కష్టకాలం వచ్చినా, నీకు వ్యక్తిగతంగా శ్రమల కాలం వచ్చినా, అదంతా దేవుని ప్లాన్లో భాగమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చెయ్యండి, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోండి. ఎప్పటికప్పుడు వచ్చే చిన్న చిన్న సమస్యలను విశ్వాసముతో, దేవుని వాక్యాధారముతో, దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకుని అధిగమించండి. ఈ చిన్న చిన్న సమస్యల మీద కూడా జయం వస్తుంది. ఎప్పటికప్పుడు ఒక చిన్న అప్పు అయింది, ప్రార్థన చేయండి, తీరిపోతుంది. చిన్న జబ్బు చేసింది, ప్రార్థన చేయండి, స్వస్థత కలుగుతుంది. కానీ గ్రేటర్ ప్లాన్, యూనివర్సల్ గ్లోబల్ ప్లాన్ ఒకటి ఉంది ఆయనకు. అందులో నువ్వు భాగస్థుడివి, భాగస్థురాలివి. నీ చిన్న చిన్న సమస్యల్ని కూడా ఆయన పరిష్కరిస్తాడు. కానీ ప్రపంచములోని అన్ని సమస్యలకు పరిష్కారంగా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. ఆయన మట్టలాదివారం నాడు ఎలాగైతే ఖచ్చితమైన టైం టేబుల్లో వచ్చాడో, అలాగే మళ్ళీ రెండవ రాకడకు కూడా ఒక టైం ఉంది. 70వ వారం స్టార్ట్ అవుతుంది. మధ్యలో అంతా పారెంథసిస్ అంటారు, అంటే విరామ సమయము. 68వ వారం స్టార్ట్ కాగానే, 68 ముగింపు కాగానే ఆటోమేటిక్గా 69 స్టార్ట్ అయింది. 67 కాగానే 68వ వారం, 68 కాగానే 69వ వారం ఆటోమేటిక్గా వచ్చేసినాయి. 69 కాగానే 70 రాలేదు, ఆపేశాడు దేవుడు. తన గడియారాన్ని ఆపేశాడు. ఆ తర్వాత అన్యుల ప్రవేశ కాలం వచ్చింది. మళ్ళీ 70వ వారం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? అతడు అనేకులతో నిబంధన. అప్పుడు ఎప్పుడైతే మనం న్యూస్ పేపర్లో చూస్తాం, అప్పటిదాకా మనం జీవించి ఉండి బాగుంటే మనం న్యూస్ పేపర్లో చూస్తాం, వన్ వరల్డ్ గవర్నమెంట్ ఫార్మ్ అయిపోయింది. ద మోనార్క్, ద కింగ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ ప్రభుత్వ అధినేత యూదులతో ప్రత్యేక ఒప్పందాన్ని సంతకం చేశాడు 7 సంవత్సరాల కొరకు. ఒక అరబ్ రాజు, యూదులు అతనితో ఒప్పందం చేసుకున్నారు 7 ఏండ్లు అని న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో మీరు వార్త చూస్తారు. దాని కొరకు ఎదురు చూడండి. ఆ వార్త మీరు చూడగానే తెలుసుకోవాలి ఏమని, 70th వీక్ ప్రారంభమైంది. ఆ 70th వీక్ మొదలైందంటే ఇంకా ఆల్మోస్ట్ ఉజ్జాయింపుగా యేసయ్య రాకడ ఎప్పుడో మనకు తెలిసిపోతుంది. ఆ 70వ వారమును వీళ్ళు శాంతి ఒప్పందం సంతకం చేసి స్టార్ట్ చేసిన తర్వాత
మొదట 1260 రోజులు కాగానే మనం ఎత్తబడతాము. ఇంకొక 1260 రోజులు కాగానే సకల సంగతులు సమాప్తమగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకెంతకాలం అండి ఈ మతోన్మాదము, మత కలహాలు, ఈ హత్యలు, మానభంగాలు, నేరాలు, కరువులు, కాటకాలు, తెగుళ్ళు, ఏంటి భూలోకంలో నెమ్మదే లేకుండా పోయింది. అసలు ఎక్కడైనా ప్రశాంతత ఉందా? ఎంతకాలం బ్రతకాలండి ఈ భూమి మీద? ఎలా బ్రతకాలి? మనమే ఇంత చెడ్డ రోజులను చూస్తున్నాం. ఇప్పుడు పుట్టే చిన్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఏం రోజులను చూస్తారో ఆలోచిస్తే భయం వేస్తుంది. రాబోయే ఇంకొక తరం ఎంత ఘోరంగా ఉంటుందో. కానీ భయపడకండి, వీటన్నిటికీ ముగింపు పలకడానికి యేసయ్య సమాధానకర్తగా వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత ఈ పెంట, చెత్త, చెదారం మొత్తం కాల్చివేయబడుతుందంత, భస్మం అయిపోతుంది. సత్యము అందరి గుండెల్లో ఉంటుంది. సత్యమే సింహాసనం ఎక్కి పరిపాలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి త్వరలోనే జరగబోతుంది. చాలామంది నాస్తికులు, హేతువాదులు నవ్వుతారు. మిలియనియలిజం అంటారు దీన్ని వాళ్ళు. ఏదో ఒక స్వర్ణయుగం వస్తుంది, ఎవరో వస్తారు, పైనుంచి ఊడిపడతారని పిచ్చోళ్ళు క్రైస్తవులు ఎదురు చూస్తున్నారండి. అట్లాంటిదే ఉండదు. దేవుడు లేడు, ఏమీ లేడు. నాస్తికులు వాళ్ళ నమ్మకం వాళ్ళు చాటించుకుంటున్నారు. కానీ పాపం వాళ్ళ కళ్ళు లేవు, వాళ్ళ మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు. నాస్తికులు ఎన్నైనా చెప్పని, ఇన్ని వందల సంవత్సరాల నుండి ఖచ్చితంగా అన్ని నెరవేర్చుకుంటూ వచ్చిన దేవుడు ఇవాళ నాస్తికులు నమ్మడం లేదని క్యాలెండర్ మార్చుకుంటాడేంటి? దేవుడు మారడు. దేవుని చిత్తము నెరవేరక ఆగడానికి వీలు లేదు. ఎవడైనా తన విశ్వాసాన్ని మార్చుకోవాల్సిందే. బైబిల్ మాత్రం నెరవేరక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక దినం రాబోతుంది, ప్రతి మనిషి గుండెల్లో సత్యమే ఉంటుంది. సత్యమే సింహాసనం ఎక్కి పరిపాలిస్తుంది. అందుకొరకు మనం సిద్ధపడదాం. ఆ రోజు రాకముందే ఇప్పుడే సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనము ధన్యులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి, కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉండి. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అబౌట్ ద మీనింగ్లెస్ టాక్ ఆఫ్ ది అన్బిలీవర్స్. అవిశ్వాసులు మాట్లాడే అర్థం లేని ఆ సంభాషణలను చూసి నువ్వు బలహీనపడొద్దు. నీ విశ్వాసంలో నువ్వు బలహీనపడొద్దు. బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో బలంగా ఉండండి. అరే, క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల నాడు అబ్రహాముకి ఎదుటైన మెల్కీసెదెకు, నేను మళ్ళీ వస్తానయ్యా నీకు రొట్టె ద్రాక్షారాన్ని ఇస్తానని చెప్పి టైం టేబుల్ ప్రకారం దానియేలు ద్వారా మాట్లాడి, జకర్యా ద్వారా మాట్లాడి, ఏమండి ఆ టైం ప్రకారమే మరియమ్మ గర్భంలో జన్మించి, టైం ప్రకారమే ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగి వచ్చి ఇంత వ్యవహారం చేసిన వాడు ఇప్పుడేదో నాస్తికులు నమ్మలేదు, వీళ్ళు నమ్మలేదని చెప్పేసి ఇంకా ఏం చేద్దాంలే, ఎవడు నమ్మట్లేదుగా, ఫోన్లో మానుకుందాం అని ఉంటాడా ఆయన? దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదు. ఆయన గాడిద పిల్ల మీద వస్తాడంటే అట్లాగే వచ్చాడు. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా, ఇది మట్టలాది వారం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేం నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. హల్లెలూయా, మీ రాజు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునాయ్ గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు. ఎలా వచ్చు వరకు? గాడిద పిల్ల మీద వచ్చు వరకు. గాడిద పిల్ల మీద వస్తాడనేది నెరవేరిందా లేదా? మరి ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడనేది ఎందుకు నెరవేరదు? ఆయన కన్య గర్భాన పుడతాడనేది నెరవేరిందా లేదా? మరి ఇదిగో ఆయన మేఘాల మీద వస్తున్నాడనేది ఎందుకు నెరవేరదు? దావీదు గోత్రంలో, యూదా గోత్రంలో, దావీదు వంశంలో, బెత్లెహేములో ఆయన పుడతాడనేది అక్షరాలు జరిగిందా లేదా? మరి ఆయన మేఘాల మీద వస్తాడనేది ఎందుకు నెరవేరదు? నమ్మిన వాళ్ళు కాదు పిచ్చోళ్ళు, నమ్మని వాళ్ళే పిచ్చోళ్ళు. చరిత్రను తన వశములో ఉంచుకొని తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున ప్రతి చిన్న విషయాన్ని జరిగించుచున్న ఆ దేవుడే యేసు ప్రభు. ఆయనను నమ్ముకున్న ప్రజలే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటి రాకడ విషయం ఎలాగ ఖచ్చితమైన టైం టేబుల్ ప్రకారం జరిగిందో, యేసయ్య రెండవ రాకడ కూడా అలాగే ఖచ్చితమైన టైం టేబుల్ ప్రకారం జరగడం ఖాయం. మనం మహిమలోకి వెళ్ళడం ఖాయం. దీన్ని ఎవడు ఆపలేడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి. మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ కానుకలు వ్యర్థం కావు, మీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు, మీరు చేసిన పరిచర్య వ్యర్థం కాదు. ఆయన వస్తున్నాడు జీతం పట్టుకొని. ప్రియులారా, 100% బిలీవబుల్ ఫ్యాక్ట్, రిలయబుల్ ఫ్యాక్ట్ ఇది. ఎంతైనా నమ్మదగిన వాడు యేసయ్య. మళ్ళీ వస్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. వెళ్ళి మళ్ళా నేనుండు చోటను మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను, సిద్ధంగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జస్ట్ బీ రెడీ ఫర్ ద లార్డ్స్ సెకండ్ కమింగ్. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పుడు మనం ఏంటంటే దేవుడు ఇంకా రాలేదు, చేయలేదు, సహాయం చేయాలి అనుకుంటాం. అవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. దేవుని టైం టేబుల్లో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. అందరూ వేరు, నువ్వు వేరు. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది గనుక దేవునికి ఉపయోగపడదాం. అదే సమయంలో
మన సాటి మానవులకు కూడా మనం ఉపయోగపడదాం. మత్తయి సువార్త 25లో మీరు చూడక్కర్లేదు, చాలాసార్లు చెప్పిన విషయం మళ్ళీ నేను పునశ్చరణం రివిజన్ లాగా చెప్తున్నా. 3 ఉపమానాలు ఉన్నాయి ఏమంటే 25లో. మొట్టమొదటిది తలాంతుల ఉపమానము, తర్వాత ఏమండి మొట్టమొదటిది 10 మంది కన్యకల ఉపమానం, రెండవది తలాంతుల ఉపమానం, మూడవది గొర్రె మేకల ఉపమానం. తలాంతుల ఉపమానములో ఆయన పాఠం ఏం చెప్పాడంటే దేవునికి ఉపయోగపడాలి. ఎరా, నేను నీకు తలాంతి ఇస్తే దాన్ని వ్యాపారం చేసి 2 తలాంతులు ఇస్తామనుకుంటే పాతి పెట్టావేమిట్రా? నీకు వ్యాపారం చేత కాకపోతే వ్యాపారస్తులకు ఇవ్వాల్సింది నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుంటాను కదా అన్నాడు. బీ యూజ్ఫుల్ ఫర్ యువర్ సేవియర్. నీ రక్షకునికి నువ్వు ఏదో రకంగా ఉపయోగపడాలి. రెండవది మనిషికి ఉపయోగపడాలి అండి. మరి దేవునికి ఉపయోగపడాలి. గొర్రె మేకల మందలు ఉన్నారే, గొర్రె మేకలు ఏంటంటే, నేను రోగిని ఉండగా మీరు చూడవచ్చితిరి, ఆకలి కొనగా అన్నం పెట్టితిరి అని అంటాడట. అంటే ఇది 3వ ఉపమానం. అంటే ఏంటంటే మానవ సేవ కూడా అవసరము ఎత్తబడే సంఘానికి. మొట్టమొదటేమో నూనెను కలిగిన సంఘం, అంటే సిద్ధపాటు. ఎంత ఆలస్యమైనా నా దివిటి మండుతూ ఉండాలి, దివిటి ఆరిపోకూడదు, ఎక్స్ట్రా ఆయిల్ నా దగ్గర ఉండాలి అనేది కన్యకల ఉపమానంలో పాఠం. సో బీ రెడీ విత్ ఎక్స్ట్రా ఆయిల్. యేసు రాకడ ఎంత ఆలస్యమైనా నీవు దివిటీకున్న నూనె కాక స్పెషల్గా ఎక్స్ట్రా ఆయిల్, సిద్ధెలలో నూనె ఉండాలి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. 5 బుద్ధిగల కన్యకలు వాళ్ళ దగ్గర నూనె మళ్ళా నింపుకొని దివిటి వెలిగించుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏమనుకున్నారంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నానన్నాడుగా, మరి ఎక్స్ట్రా నూనె ఎందుకు వేస్ట్, మోతబరు అనుకున్నారు. కానీ అనుకున్న టైంకు రాలేదు పెండ్లి కుమారుడు. కొంచెం లేటుగా వచ్చేసరికి దివిటిలేమో ఆరిపోతున్నాయి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమో లేదు. అలాంటి స్థితిలో ఉండొద్దు. బీ రెడీ ఫర్ ద డిలే. అది కన్యకల పాఠం. రెండవది, దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు వాడుతూ ఉండు, పాతి పెట్టొద్దు. మూడవది, సాటి మనుషులకు కూడా ఉపయోగపడు. మనం అందుకే అన్నదానాలు చేస్తాము, వస్త్రదానాలు చేస్తాము, రక్తదానాలు చేస్తాము. అవకాశం ఉన్నంతలో. మనకేమో లక్షల కోట్ల రూపాయలు లేవు, 1000 100లే మనకు లెక్క. ఆ 100 వేలతోనే మనకు ఉన్నంతలో మనం సహాయం చేస్తాం. సో లెట్ us బీ రెడీ ఫర్ ద డిలే. రెండవదిగా లెట్ us బీ యూజ్ఫుల్ ఫర్ గాడ్ అండ్ లెట్ us బీ యూజ్ఫుల్ ఫర్ ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు మనం గ్యారంటీగా ఎత్తబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు రాకడ మనం అనుకున్నంత లేట్ ఉండదు, త్వరగానే జరిగిపోతుంది. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. మరొకసారి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం, ధైర్యము తెచ్చుకుందాం. ఏం పర్వాలేదు. అతి త్వరలోనే అవిశ్వాసులందరూ దిగ్భ్రాంతి చెందునట్లుగా మన విశ్వాసము నిరీక్షణ నెరవేరడం వాళ్ళు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నారండి, ప్రార్థన చేసుకున్నారు.